హాలిడే రోజు బోర్ కొట్టేస్తుందా? ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? మీ అందరి కోసం ఒక కొత్త ప్లేస్ తో అయితే వచ్చేసాండి ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ ది రంగోలీ గార్డెన్స్. అదే మోడల్ విలేజ్ ఆఫ్ బెంగళూరు. సో ఫాస్ట్ గా వెళ్ళి మోడల్ విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దామా? ఈ విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేసే ముందు మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ టీవీ బ్లాగ్స్. మన ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయారు ఈ రోజు ట్రిప్ కోసం. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. మోడల్ విలేజ్ అనే పేరు వినగానే క్యాంపస్ నుండి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మేముండే ఏరియా మీకు తెలుసు కదా, హెబ్బల్ నుండి మోడల్ విలేజ్ కి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీకెండ్ లో ఎక్కడికి వెళ్దామా అని లొకేషన్స్ చూస్తుంటే మన గూగుల్ తల్లి ఈ ప్లేస్ ని రికమెండ్ చేసింది. లొకేషన్ అండ్ ఫొటోస్ చూస్తుంటే కొంచెం ఎక్సైటింగ్ గానే అనిపించాయి. బాగుంది కదా అని లేట్ చేయకుండా ప్లాన్ చేసి స్టార్ట్ అయిపోయాం. మాకు ఇంత దగ్గరలో ఇలాంటి ప్లేస్ ఉందని తెలియదు. 15 మినిట్సే కదా, సో ఫాస్ట్ గానే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే మోడల్ హెరిటేజ్ విలేజ్ కి మెయిన్ గేట్. ఈ మోడల్ విలేజ్ రేచనహల్లి తనిసంద్ర ఏరియాలో ఉంది. ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఏరియా, ఓపెన్ గార్డెన్ తో మనకి బయట నుండి చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ ప్లేస్. యాక్చువల్ గా ఈ ప్లేస్ నేమ్ మోడల్ విలేజ్, కానీ రంగోలీ గార్డెన్స్ అని కూడా పిలుస్తున్నారు. రంగోలీ గార్డెన్స్ పేరు మీద లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉంది. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ రెండు ఉన్నాయి ఇక్కడ. బైక్ కి 20 రూపీస్, కార్ కి 50 రూపీస్ పార్కింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. మనం బైక్స్ మీద వచ్చాం, సో పార్కింగ్ చేసుకొని మన గ్యాంగ్ తో రెడీ అయిపోయాం లోపలికి వెళ్ళటానికి. ఈ ఏరియా అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న పార్క్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేస్. ఈ మోడల్ విలేజ్ ని కర్ణాటక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ వాళ్ళు కట్టించారు. అప్పట్లో మన పూర్వీకులు ఎలా ఉండేవారు, ఇప్పుడు సిటీస్ లో పెరిగే పిల్లలకి తెలియదు కదా ఫ్రెండ్స్. సో మన యాన్సెస్టర్స్ ఎలా కల్చర్ ని ఫాలో అయ్యేవారు, విలేజెస్ లో లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పటి వారికి చెప్పటమే ఈ మోడల్ విలేజ్ మెయిన్ ఉద్దేశం. కొంచెం అలా ముందుకు వస్తుంటే టికెట్ కౌంటర్ కి వే అని రాసుంది. ఒక చిన్న హట్ లో టికెట్ కౌంటర్ అరేంజ్ చేశారు. హట్ లో కూర్చుంటే ఏసీ కూడా అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఈ ఏరియా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. టికెట్ కౌంటర్ బయటనే చాలా యానిమల్స్ ని పెట్టారు. అన్ని రియలిస్టిక్ గా నిజంగా యానిమల్స్ లాగానే ఉన్నాయి. టికెట్ కాస్ట్ పర్ పర్సన్ 200 అంట. మేము 3 ఫ్యామిలీస్ వచ్చాం, సో 1200 ఛార్జ్ చేశారు. పిల్లలకి టికెట్ ఏం లేదు ఫ్రెండ్స్. 5 years అబవ్ ఏజ్ అయితే టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇదే మోడల్ విలేజ్ కి మెయిన్ ద్వారం. లోపలికి వెళ్లే ముందు టికెట్ వెరిఫై చేశారు. వెరిఫై అయ్యాక మన హ్యాండ్ కి ఒక బ్యాండ్ కూడా పెట్టారు. ఇలా జస్ట్ ఎంటర్ అయ్యామో లేదో, విలేజ్ లో ఓల్డ్ టైమ్ లో ఎలా ఉండేవారో అలా ఒక్కో హౌస్ ని డిజైన్ చేసి చూపిస్తున్నారు. మనకి పెట్టిన బ్యాండ్ ఇదే అండి. బ్యాండ్ మీద సీరియల్ నంబర్, మాదిరి పారంపరిక గ్రామ అని రాసి ఉంది. ప్రతి ఇంటి ముందు ఇలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ సైన్ బోర్డ్స్ మీద ఆ హోమ్ కి సంబంధించిన విషయాలు రాసి పెట్టారు. ఇది ఫస్ట్ హోమ్, డాక్టర్స్ హోమ్. అప్పట్లో నాటు వైద్యం ఎలా చేసేవారో ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఓల్డ్ టైమ్ గ్రోసరీ షాప్, టైలర్ షాప్ అండ్ 2 హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ స్టాట్యూస్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే రియల్ గా అక్కడ పర్సన్స్ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. మనం ఒక్కో హోమ్ ని అలా చూసుకుంటూ వెళ్దామా? ఇది కొత్తగా పెళ్లి చేసుకున్న జంటని చూపిస్తున్నారు. వాళ్ళు సిగ్గుపడే విధానం చూపించడం అయితే సూపర్. ఇక్కడ అప్పట్లో ఆడపిల్లలు ఎలా ఆడుకునేవారో చూపిస్తున్నారు. ఇది అప్పట్లో బ్రాహ్మిన్స్ ఇల్లు. ఇక్కడ చూసారా, అప్పట్లో మనం ఎద్దుల బల్ల మీద ఇలానే జంపులు చేసేవాళ్ళం. అండ్ పక్కన కర్రా బిల్లా గేమ్ కూడా ఆడుతున్నారు పిల్లలు. ఇంటి మధ్యలో నుండి వే ఉంది. లోపలికి వెళ్ళి చూసేద్దామా? ఇది ఒక మార్వాడి వాళ్ళ ఇల్లులా ఉంది. అప్పట్లో ఈ టైప్ ఇల్లులే చాలా పెద్దవిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ హౌస్ చూడండి, అప్పట్లో ఆవులు కూడా ఇంటి మెంబర్సే అనేవారు. ఇలా చూస్తుంటే నిజమే అని చెప్పొచ్చు. ఇంటి మధ్యలో వీటిని ఉంచి ఇలా మనకి చూపిస్తున్నారు. నాకు ఎలాగో రియల్ గా ఆవుని పట్టుకొని ఆడటం అంటే భయమే, సో కొంచెం వీటితో ఇలా ట్రై చేశా. ఈ హౌస్ లో అప్పట్లో టీ పెట్టుకునే విధానం ఎలానో చూపించారు. అప్పట్లో ముసలమ్మలు వీధి అరుగు మీద మీటింగ్స్ అండ్ ఇంట్లోపల వాతావరణం ఎలా ఉందో మనం చూడొచ్చు ఇక్కడ. ఈ హౌస్ చూడండి, ఒక మిడిల్ క్లాస్ హౌస్ అప్పట్లో ఇలా ఉండేదన్నమాట. ఇక్కడ చిన్న పిల్లోడిని స్నానం చేసే విధానం చూస్తుంటే ఫిదా అయిపోవాల్సిందే. ఇక్కడ పిల్లోడికి భోజనం తినిపించటం అండ్ ఉయ్యాల, అటుకు మీద పిల్లి కూడా సూపర్ గా చూపించారు. ఈ పిల్లల్ని చూడండి,
చిన్నప్పుడు టైర్స్ తో ఇలానే ఆడుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇలా ఆడుకున్నారా? అయితే కమెంట్ చేసి చెప్పండి. ఈ బాబుని స్నానం చేయటం చూసారా? చాలా రియలిస్టిక్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పని వాళ్ళతో ఇంటి యజమాని ఎలా మాట్లాడేవారో చూపిస్తున్నారు. ఇంటి పెద్ద ఆయన కదండి, సో ఇంటి లోపలికి వెళ్లే ముందు నమస్కారం చేయాలి కదా. ఇది ఇంకో మిడిల్ క్లాస్ హౌస్, చాలా బాగుంది. ఇంకా ఇంటి మధ్యలో ఆవులు అండ్ పాలు తీయటం అన్నీ సూపర్. ఇక్కడ మ్యాట్రస్ ని అప్పట్లో కాటన్ తో ఎలా చేసేవారో చూపిస్తున్నారు. అండ్ గోడ మీద పిడకలు వేయటం, ఆయిల్ తీసే విధానం, పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఎలా ఇచ్చేవారో, ఇక్కడ అప్పట్లో బ్లాంకెట్స్ ఎలా తయారు చేసేవారో చూపిస్తున్నారు. ఈ హౌస్ చూసారా? చాకలి వాళ్ళ హోమ్. అప్పట్లో గాడిదల మీద బట్టలు ఎలా తీసుకువెళ్లేవారో చూపిస్తున్నారు. ఇది కర్ర బొమ్మలు చేసేవారి హౌస్. ఇవన్నీ చూస్తుంటే అప్పటి రోజులే వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్. ఈ హౌసెస్ అన్నింటినీ చూస్తుంటే మాకన్నా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా డౌట్స్ తో చంపేస్తున్నారు కూడా, ఇదేంటి అదేంటి అని. అన్ని హౌసెస్ ని లైన్ గా చూపిస్తున్నారు. బుట్టలు చేసేవారి హౌస్ అండ్ కుండలు చేసేవారిది, బార్బర్ షాప్, ఇలా అన్ని ఉన్నాయి. ఇది వర్క్ షాప్. ఇది కార్పెంటర్ హౌస్. ఇలా ఎద్దుల బళ్ళు చేసేవారు అప్పట్లో. ఇది కొడవాస్ హౌస్. వీళ్ళు కూర్కు సైడ్ ఎక్కువగా ఉంటారు. మరి డ్రెస్సింగ్ అండ్ టెంపుల్ కి వెళ్లే విధానం ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఉన్న స్కూల్ అయితే సూపర్. బ్యాక్ సైడ్ నుండి వస్తున్న మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అప్పట్లో గ్రామ పంచాయతీలు ఎలా చేసేవారో ఇలా చూపిస్తున్నారు మనకి. అప్పట్లో వాటర్ అంతా బావుల దగ్గర నుండే తీసుకొచ్చేవారు. అదే పని ఇప్పుడు చేయమంటే అమ్మో మా వల్ల కాదు అని అంటారు కదా ఫ్రెండ్స్. చేపలు వీధుల్లో అమ్మే ఆవిడని ఇలా, అండ్ ఆమె వెనుక ఒక కుక్క ఫాలో అవటం ఎంత బాగా చూపించారో కదా ఫ్రెండ్స్. రుబ్బురోలు తయారు చేసే ఫ్యామిలీ అండ్ వీధిలో పిల్లలు ఎలా ఆడుకునేవారో ఇక్కడ చూపిస్తున్నారు. ఈ హౌస్ లంబాడి వారిది. చెప్పులు కుట్టే వారి హౌస్ ఇది. అలా వెళ్తూ ఉంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ అని పెద్ద ద్వారం మీద రాసి ఉంది. లోపలికి వెళ్ళి అప్పట్లో ఫార్మింగ్ ఎలా చేసేవారో చూసేద్దామా మరి. అప్పట్లో వీధుల్లో యానిమల్స్ అండ్ మనుషులు కూడా ఎలా తిరిగేవారో అవి కూడా చూపిస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఇది చూసారా? ఎద్దుల సహాయంతో వారి ధాన్యం ఎలా తీసేవారో ఇక్కడ చూపిస్తున్నారు. ఇదంతా ట్రెడిషనల్ ఫార్మింగ్. అందరూ కలిసి ఇలా చేసుకునేవారు. నాకైతే ఈ మొత్తం విలేజ్ లో బాగా నచ్చిన ప్లేస్ ఇదే అండి. అప్పట్లో ఊర్లో సంతలు ఎలా అయ్యేవో చాలా బాగా చూపిస్తున్నారు. ఈ ప్లేస్ లో కూరగాయలు, సామాన్లు అండ్ ఆవులు, గేదెలు, ఎద్దుల్ని ఎలా సంతలో అమ్మేవారో ఇక్కడ మనం చూడొచ్చు. సంత దగ్గర బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కూడా పెట్టి అప్పట్లో ఎలా గోలగా ఉండేదో అండ్ బేరాలు ఎలా ఆడేవారో చూపిస్తున్నారు. ఈ ఆవుల్ని చూస్తుంటే అక్కడ రియల్ గానే అవి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీటన్నింటినీ ఎలా డిజైన్ చేశారో కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా? ఆవుల కాళ్ళని ఎలా క్లీన్ చేసేవారో, అలాగే కాళ్ళకి ఐరన్ ప్లేట్స్ ఎలా పెట్టేవారో ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ సంతతో మన మోడల్ విలేజ్ చూడటం అయితే అయింది. కానీ ఇక్కడ బయట కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి సంగతి కూడా చూసేయాలి కదా మరి. ఇలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో రంగోలీ గార్డెన్ రెస్టారెంట్ అయితే ఉంది. ఫుడ్ ఏం టేస్ట్ చేయలేదు, కానీ ఇక్కడ రెగ్యులర్ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అండ్ బఫే సిస్టమ్ కూడా ఉంది. చిన్న చిన్న ఫ్యామిలీ పార్టీస్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ పిక్నిక్స్ అలాంటివి. ఇది చూసారా? కుస్తీ పోటీలు ఎలా జరిగేవో చూపిస్తున్నారు ఇక్కడ. రెస్టారెంట్ కి పక్కనే చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పాటరీ షాప్ కూడా ఉంది. ఇందులో మన చేత్తో మనమే కుండని తయారు చేసుకోవచ్చు. ఆ పాట్ ని మనం కొనుక్కొని ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు. పాటరీ షాపే కాదు, ఫిష్ ఫుడ్ స్పా కూడా ఉంది. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. ఒక 2 రౌండ్స్ వేస్తారంట రంగోలీ గార్డెన్ చుట్టూ. ఇక్కడ ఒక ఆడిటోరియం కూడా ఉంది ఫ్రెండ్స్. జానపద రంగ మందిర్ ఫోక్ థియేటర్ అని రాసి ఉంది. ఆడిటోరియం బయట ట్రెడిషనల్ డ్రెస్సెస్ తో స్టాచ్యూస్ పెట్టారు. అలా కర్ణాటక కల్చర్ ని చూపిస్తున్నారు. బయట ఒక చిన్న మ్యాజిక్ షో సెటప్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామా ఈ ఆడిటోరియం ఎలా ఉందో. ఈ ఆడిటోరియం ని కూడా ఓల్డ్ మోడల్ లా డిజైన్ చేశారు.
ప్రెజెంట్ వినాయకుని విగ్రహం పెట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఆడిటోరియం మొత్తం మెరూన్ కలర్ లో డిజైన్ చేశారు. ఓన్లీ ఫ్యాన్సే ఉన్నా కానీ చాలా కూల్ గా ఉంది. ఇక్కడ ఇలా కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. పువ్వులు కుట్టడం అండ్ ఎలా అమ్మేవారో చూపిస్తున్నారు. ఆడిటోరియం బయటే ఒక హాస్టల్ సదుపాయం కూడా ఉంది. అరుణోదయ హాస్టల్ అని రాసి ఉంది ఫ్రెండ్స్. కొంచెం అలా ముందుకు వస్తే భలే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. జల్లికట్టు గేమ్ కర్ణాటకలో చాలా ఫేమస్. సో విలేజెస్ లో ఎలా ఆడేవారో ఇక్కడ చూపిస్తున్నారు. జల్లికట్టు గేమ్ అంటే బఫెలోస్ తో రన్నింగ్ రేస్ గేమ్. రోడ్ కి రెండు వైపులా చాలా స్టాచ్యూస్ పెట్టారు. అప్పటి ట్రెడిషన్స్ అన్ని ఇలా చూపిస్తున్నారు మనకి. ఆడిటోరియం చుట్టూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో చాలా స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ ఒక ప్లేస్ లో కొన్ని షాప్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా సెట్ చేశారు. షాప్ లో ఓల్డ్ ట్రెడిషనల్ ఐటమ్స్ అండ్ కొన్ని న్యూ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. హ్యామర్ గేమ్, ఆర్చరీ, ఎలక్ట్రిక్ షాక్ గేమ్ అండ్ డ్రాప్ క్యాచ్ గేమ్ ఇలా ఉన్నాయి. నీలగిరి ఆయుర్వేద ఐటమ్స్ అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇలా షాప్స్ అన్నింటినీ చూసుకుంటూ మన మోడల్ విలేజ్ టూర్ అయితే ఫినిష్ అయింది. ఎగ్జిట్ బోర్డ్ చూసుకుంటూ బయటకు స్టార్ట్ అయ్యాం. ఇంకా బయటికి రాగానే మా వాళ్ళకి ఆకలి గుర్తొచ్చింది అండ్ కొత్తగా కట్టిన ఉడిపి హోటల్ కూడా కనిపించింది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. కొంచెం స్నాక్స్ తిన్నాక బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయ్యాం. సో ఇలా మన మోడల్ విలేజ్ అదే రంగోలీ గార్డెన్ టూర్ అయితే ఫినిష్ అయింది. సో మీరంతా ఈ విలేజ్ ని చూసి ఓల్డ్ డేస్ ని గుర్తెచ్చుకున్నారనే అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.